నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై గేట్లు తెరవడం కాదని, ఎండుతున్న పంటలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించాలని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఎండుతున్న పంటలకు నాగార్జున సాగర్, శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి సాగునీటిని తెచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. తెలంగాణలో మార్పు తెస్తాం అంటే ప్రజలందరూ కూడా బహుశా ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా అదనంగా కొత్తగా వెలుగులు వస్తాయనుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. మార్పు వచ్చింది నిజమే, కానీ వెనకపోయేటట్టు వచ్చింది మార్పు. కొత్తగా అదనంగా వచ్చేది ఏది లేదు. మార్పు 24 గంటల కరెంటు పోయి 12 గంటల కరెంటుకు మార్పు వచ్చింది. ఒక ఎకరం భూమి ఎండకుండా వరుసగా 10 సంవత్సరాలు పంటలు పండించుకున్న రైతాంగానికి సగం పొలం ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంచిగా బిందె పట్టుకొని ఇంటి ముందర గలమ దాటి ఎక్కర లేకుండా ఇంటింటికి మంచినీళ్ళు వచ్చిన పరిస్థితి పోయి మళ్ళీ రోడ్ల మీద పోవాల్సిన పరిస్థితి, బిందెలు పెట్టుకోవాల్సిన పరిస్థితి, ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది మార్పు. పాపం పెట్టుబడికి ఇబ్బంది లేకుండా కాలం అయ్యేనాటికే రైతు జేబులో డబ్బులు ఉండాలని వచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఆగి అది కూడా మార్పు వచ్చింది బ్రహ్మాండంగా. పాపం రైతుల కళ్ళు కాయలు కాస్తా ఉన్నాయి. వచ్చిన మెసేజ్లా రైతు బంధే కావచ్చు అని చెప్పి రాత్రి పగలు లేకుండా ఎదురు చూస్తూ కృష్ణని తీసుకుపోయి కేఆర్ఎంపీకి అర్పితం చేసిండ్రు, కేంద్రానికి అర్పితం చేసిండ్రు. గోదావరి పైన కట్టిన కాళేశ్వరంతో ఇవాళ ఈ కరువు పరిస్థితుల కొరికే కాళేశ్వరాన్ని కట్టింది కేసీఆర్ గారు ప్రత్యేకించి. ఇవాళ కేసీఆర్ గారి పరిపాలన ఉంటే ఇవాళ సూర్యాపేట జిల్లాలోని చివరి భూములైన చెట్ల ముకుందపురం కావచ్చు, చిన్నగారకుంట కావచ్చు, చిన్న సీతారాం తండలు కావచ్చు, అక్కడ మోతే మండలంలో, అక్కడ నడుగూడ మండలంలో ఉన్న చివరి గ్రామాలు కావచ్చు, చివరి భూములు కూడా వరుసగా 4 సంవత్సరాలు గోదావరి నీళ్లతోని సస్యశ్యామలంగా పండినాయి. ఇవాళ మొత్తం సూర్యాపేట జిల్లా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల. వీళ్ళ సోయిలేనితనం, వీళ్ళ అజ్ఞానం, వీళ్ళ మూర్ఖత్వం, అన్నిటికి మించి వీళ్ళ రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఇవాళ తెలంగాణకు కరువు రూపంలో శాపంగా వచ్చింది. ఎట్లా పార్టీలు మార్పియాలి, ఎట్లా ఓట్లు సంపాదించాలి, వ్యాపారస్తులు భయపెట్టించి ఎట్లా డబ్బులు సంపాదించాలి, తీసుకుపోయి ఢిల్లీకి ఎట్లా ముడుపులు కట్టి రావాలన్న సోయి తప్ప ప్రజల పట్ల, పరిపాలన పట్ల సోయి లేదు. ఏ నీళ్ళు ఎక్కడికి వస్తాయో తెలియదు, కానీ ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఎట్లా వసూలు చేయొచ్చో మాత్రమే తెలుసు వీళ్ళకి. కరువు సమీక్షలు చేయండి, కాలువల గేట్లు తీయండి, అలమట్టి నారాయణపూర్ గేట్లు ఓపెన్ చేసేసి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పటికి కూడా నాగార్జున సాగర్ ఇంకా కేంద్ర ప్రభుత్వంలో హ్యాండ్ ఓవర్లో ఉంది. దాన్ని తీసుకొని మళ్ళీ యథావిధిగా గతంలో ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేనో ఆ పద్ధతి తీసుకురండి, పూర్వస్థితి తీసుకురండి. గోదావరిలో వెంటనే మేడిగడ్డ పిల్లర్లు ఏదైతే కుంగిపోయినాయో వెంటనే రిపేర్ మొదలు పెట్టాలి. వెంటనే ఏది సోయి లేదు, ఒక్కదాని మీద కూడా ప్రజల సమస్య పట్ల సోయి లేదు. డ్రామాలు ఆడి నడిపిస్తాం అనుకుంటున్నారు, సాధ్యం కాదు. డ్రామాలతోని ప్రభుత్వాలు నడవవు, ప్రజలకు నిమిషంలో అర్థమైపోతుంది.